ఈరోజు మనము బెంగళూరులోని బనశంకరి అనే ప్రదేశం నందు గిరినగర్ అనేది ఉన్నది. అక్కడ శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి గుడి ఉన్నది. ఈ యొక్క గుడి చాలా విశిష్టత ఉన్నది. ఇక్కడికి ఎక్కడెక్కడ నుంచి భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఈ యొక్క భక్తులు అందరూ అక్కడికి రావడం అనేది జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ యొక్క భక్తుల యొక్క కోరికలు అనేది ఈ యొక్క కార్యసిద్ధి ఆంజనేయ స్వామి నెరవేర్చడం అనేది జరుగుతుందనేసి ఆ యొక్క భక్తుల నమ్మకం, అదే కాకుండా విశ్వాసం కూడాను. అక్కడికి వచ్చిన యొక్క భక్తులు పూజ టికెట్ తీసుకుని గుడిలోకి ప్రవేశించడం వల్ల ఆ యొక్క పూజారులు వారి చేత పూజలు చేయించి, అంతేకాకుండా వారి చేత సంకల్పం అనేది చెప్పించడం అనేది జరుగుతూ వస్తున్నది. ఆ యొక్క సంకల్పం అయిన తర్వాత పూజారులు వారి యొక్క కోరికలను ఆ యొక్క స్వామివారికి విన్నపించవలసిందిగా చెప్తారు. అప్పుడు భక్తులు వారి యొక్క కోరికలను స్వామివారికి చెప్పి ఈ యొక్క పూజారులు ఇచ్చినటువంటి దారంను వారి చేతికి కట్టుకోవటం అనేది జరుగుతుంది. ఈ యొక్క దారం కట్టిన 16 రోజుల పాటు వారు మంత్రాన్ని కూడా జపించవలసి ఉంటుంది. ఈ యొక్క 16 రోజుల్లో మనము ఆ యొక్క గుడికి 3 సార్లు వెళ్ళవలసి ఉంటుంది. ఈ 3 సార్లు కూడా స్వామివారి చుట్టూ 16 ప్రదర్శనలు చేయడం అనేది జరుగుతూ వస్తుంది. ఈ యొక్క భక్తులు ప్రదర్శనలు చేసి అక్కడే ఆ యొక్క మంత్రాన్ని కూడా జపిస్తూ ఉంటారు. మనము మొదట వెళ్ళిన రోజు మన చేత సంకల్పం చెప్పించిన తర్వాత మన చేతనే అక్కడ టెంకాయ అనేది కట్టించడం అనేది జరుగుతుంది. ఈ 16 రోజులు అయిన తరువాత ఆ యొక్క చేతికి కట్టినటువంటి దారమును విప్పివేయడం అనేది జరుగుతుంది. అలాగే అక్కడ మనం కట్టినటువంటి టెంకాయను తీసుకొని ఇంటికి వెళ్ళి దేవుడికి కొట్టడం వల్ల మంచి జరుగుతుందని అనేసి ఒక విశ్వాసం. అంతేకాకుండా ఈ 16 రోజుల్లోనే మన యొక్క కోరికలు అనేది నెరవేరుతాయి అనేసి భక్తుల యొక్క నమ్మకము, అలాగే విశ్వాసము కూడాను. ఈ యొక్క కార్యసిద్ధి ఆంజనేయ స్వామి గుడికి ఎక్కడ నుంచి భక్తులందరూ వస్తూ ఉంటారు. వారి యొక్క కోరికలు కూడా నెరవేరుతున్నాయి అనేసి చెప్పడం అనేది జరుగుతూ వస్తున్నది.